హాయ్ హలో నమస్తే. ఒక చిన్న విషయం ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. నాకు ఒక బ్రదరు డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టాడు, రమేష్ అన్న నువ్వు పెద్ద మోసగాడివని నాకే పెట్టాడు. సార్ నాకు అర్థమైంది అతను ఎందుకు మెసేజ్ పెట్టాడంటే, అంటే డైరెక్ట్గా నాకే పెట్టాడు, నువ్వు పెద్ద మోసగాడివి రమేష్ అన్న అని చెప్పి. ఎందుకంటే అతను 98 మేము ఆ టైంలో అతను మనకు కొద్దిగా కోఆపరేట్ చేశాడు ఆ టైంలో. సో బహుశా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడం అతనికి నచ్చలేదు అనుకుంటా ఆ టైంలో. సో నాకు నువ్వు పెద్ద మోసగాడు అని పెట్టాడు. సరే దట్స్ ఓకే, దాని గురించి నేను అల్టిమేట్గా ఒకటే బ్రదర్, నేను మీకు చెప్పేది, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన 3 years వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన, సెక్యులర్ పార్టీ కాబట్టి సపోర్ట్ చేశాను. తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు అన్న తర్వాత అది తప్పు అని చెప్పింది నేనే కదా, వైఎస్ఆర్సీపీని నేనే కదా. సో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి జగనన్న మంచోడు, జై జగనన్న అన్నప్పుడు మీరు నాకు మోసగాడిలాగా అనిపించారు మీకు. మరి అదే జగనన్న డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మద్దతు ఇవ్వడం తప్పు అని చెప్పి నేను ఒక వీడియో రిలీజ్ చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పింది కూడా నేనే కదా. సో కాబట్టి మరి నువ్వు నన్ను మోసగాడు అనకూడదు కదా, నిజాయితీ నిరూపించుకున్నాను కదా. సో అది సంగతి. ఓకే సరే, నేనేమంటానంటే, ఏదైనా మనం ఏడిఎస్ ఎందుకు పెట్టామంటే ప్రొటెక్షన్ కోసం పెట్టాము. ఏడిఎస్ని మనం ప్రొటెక్షన్ కోసం పెట్టాం బ్రదర్, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏడిఎస్ని మిమ్మల్ని కాపాడటానికి పెట్టిన ఒక సంస్థ. హిందుత్వ సంస్థలు ఎలాగైతే వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క ఎజెండాని కాపాడుకోవడానికి హిందుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో వాళ్ళ భార్య నుండి మిమ్మల్ని కాపాడటానికి పెట్టిన సంస్థ ఏడిఎస్. వాళ్ళది కూడా ప్రొటెక్షన్ సిస్టమే. వాళ్ళు ఏమన్నారు, మా సనాతన ధర్మాన్ని మేము కాపాడుకుంటాము, మా కల్చర్ని మేము కాపాడుకుంటాము, మా దేశం అంటున్నారు కానీ దేశం వాళ్ళదేం కాదు, మా దేశం మనందరిది. వాళ్ళు అంటున్నారు మా దేశం అని, దేశం పేరు చెప్పి వాళ్ళ కులాన్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడానికి హిందుత్వ సంఘాలు కృషి చేస్తున్నాయి. వాళ్ళది కూడా ప్రొటెక్షన్ సిస్టమే. ఆ భాగంలో వాళ్ళు మైనారిటీలని, దళితులని, రిజర్వేషన్ల మీద ఎక్కువగా దాడి జరుగుతున్నాయి కాబట్టి మిమ్మల్ని కాపాడటానికి పెట్టింది ఏడిఎస్. మంది ప్రొటెక్షన్ సిస్టమ్. సో వాళ్ళది కమ్యూనల్ ఎజెండా అయితే మనది సెక్యులర్ ఎజెండా. ఈ పర్పస్ తెలిస్తే మీకు ఏడిఎస్ ఏం చేస్తుందో మీకు అర్థమైద్ది. ఈ పర్పస్ మీకు తెలిస్తే నన్ను అందరూ మీరు మోసగాడు నువ్వు అని. ఇప్పుడు పర్పస్ మీకు క్లియర్ అయింది కదా. మనది సెక్యులర్ ఎజెండా, వాళ్ళది కమ్యూనల్ ఎజెండా. మన సెక్యులర్ ఎజెండా అయినప్పుడు మన సెక్యులర్ వైపే ఉండాలి కదా. ఎవరు సెక్యులర్ వైపు మాట్లాడుతుంది? అపోజిషన్ నాయకులు మొత్తం సెక్యులర్. ఇప్పుడు అధికారంలో ఉంది మొత్తం కమ్యూనల్. సెక్యులర్ ఉన్న ఎవరు? ఈ స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డికే శివకుమార్, రేవంత్ రెడ్డి, నువ్వు, నేను, విజయ్, కొత్తగా పార్టీ పెట్టిన విజయ్, వీళ్ళందరూ కూడా అపోజిట్ ఎన్డీఏ ఉన్నారు కదా. అందరూ వాళ్ళలో మనమేం కొత్త ఏం కాదు కదా. మనమేమన్నా విప్లవం తీసుకొచ్చి భూమిని బద్దలం చేయట్లేదు కదా. వాళ్ళందరితో పాటు మనం కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసుకుని సెక్యులర్ వైపు నిలబడి, అంతే, సెక్యులర్ వైపు నిలబడి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే. అయితే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నాకు ఫోన్ చేసి మన బ్రదర్స్ ఏం చెప్తున్నారంటే, మనం పోటీ చేద్దాము అంటున్నారు నన్ను. నేను వద్దన్నా, పోటీ చేయమని నేనే కదా చెప్తున్నాను. మీరు పంచాయతీ ఎన్నికల్లోకి వెళ్ళి పోటీ చేయండి, నాకు అందరూ పోటీ చేసి మనం అసలు రాజ్యాధికారం సాధించాలి, రాజ్యాధికారం. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయండి స్వామి అని అంటే మీరు సిద్ధపడి మీరు అప్పుడు పోటీ చేద్దాం అనాలి. ఓకే, ఎస్ పోటీ చేద్దాం, రండి, వెళ్ళండి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయండి. నేను అదే కదా చెబుతున్నాను. రోజు కొత్తగా నాకు మీరు చెప్పేది పోటీ చేద్దామని నేను చెప్తుంది అదే రోజు. పర్పస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవ్రీబడి ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్, దెర్ ఇస్ నో ఫీల్డ్ వర్కర్. అందరు స్ట్రాటజిస్ట్లో ఫీల్డ్ వర్కర్ లేరు. సరే, ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను ఏంటంటే, మన పర్పస్ మేము ప్రొటెక్ట్ చేయటమే. నాకు పర్సనల్గా అర్జెంటుగా వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యే అవుదాం, ముఖ్యమంత్రి అవుదాం, కనీసం సర్పంచ్ అవుదాం కూడా లేదు నాకు. దీనివల్ల ఏడిఎస్ ద్వారా సర్పంచ్ అవుదాం కూడా లేదు నాకు. ఐ అండర్స్టాండ్ ది గ్రౌండ్ రియాలిటీ. నా గ్రౌండ్ రియాలిటీ ఈ వీడియో మొత్తం అయిపోయిందాక చూడండి, నేనేం చెప్తున్నాను మీకు. బట్ 100% పోటీ చేస్తాను. దేనికి? డిఫెన్స్ సిస్టమ్. మనది డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే. ఈ డిఫెన్స్ సిస్టంతోనే మనం వాళ్ళని
మనకు హామ్ చేయకుండా కాపాడుకోగలం. అది మన ఉద్దేశం. మన పొజిషన్ మనకు అర్థం అవ్వాలి. మన పొజిషన్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, వీళ్ళందరూ పొలిటికల్ పార్టీల్లో ఒకటేంటంటే వాళ్ళకు ఒక పార్టీ లైన్ అని ఒకటి చేసుకున్నారు. పార్టీ లైన్ అని ఒక పేరు ఉండేది. మీరందరు తలకాయ బుర్ర కొట్టుకుంటారు కదా, మా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మా ఎంపీలు ఏం చేస్తున్నారు, మాకెందుకు మాట్లాడతలేదంటే వాళ్ళకి మాట్లాడరు. ఎందుకు? వాళ్ళందరూ వేరే పొలిటికల్ పార్టీలు పనిచేస్తున్నారు, మనకు పనిచేయట్లా. దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ కమ్యూనిటీ, దే ఆర్ వర్కింగ్ ఫర్ పొలిటికల్ పార్టీ. మన రీసెంట్గా జూపిడి ప్రభాకర్ గారు ఒక టీము అక్కడికి వెళ్ళి కేజీ బాలకృష్ణన్ గారికి లెటర్ ఇచ్చి బయటకు వచ్చి ఏమన్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్స్ మీద, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ మీద మేము వచ్చి ఇక్కడ ఇచ్చామన్నారు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ జగన్ గారు ఇవ్వకపోతే వెళ్ళరుగా. కేజీ బాలకృష్ణన్ గారు వద్దండి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పీకును కాలే, ఇలా మంచి వాళ్ళు కాదని జగన్ అన్నకి అనిపించింది అనుకోండి, ఆయన చెప్పటికప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళరుగా. జగన్ అన్న చెప్పాడు కాబట్టి వెళ్ళాడని ఆయన చెప్పాడు బయటకు వచ్చి. అంటే అర్థం ఏంటి? పార్టీ లైన్ అనేది ఉంటుంది వాళ్ళకి. పైన అధినాయకుడు చెబితే పోతారు, లేకపోతే పోరు అనేది కదా అర్థం. అధినాయకుడు చెప్పినా చెప్పకపోయినా ఇదిగోండి, దేర్ ఇస్ అ ఫ్యామిలీ తర్వాత కమ్యూనిటీ తర్వాత పొలిటికల్ పార్టీ అని డెమోక్రటిక్ సిస్టమ్గా గతంలో ఉండేది, ఇప్పుడు ఉండే కాదు. గతంలో పొలిటికల్ పార్టీలు అంతే ఉండే, గతంలో డెమోక్రటిక్ ఉండేవి. అంటే అలాగా వాళ్ళ కుటుంబాన్ని ఇప్పుడు కుటుంబం దెబ్బతగులుతుంటే చూస్తూ ఉంటారు, ఏంది పార్టీ లైన్ ఉందని చెప్పి. ఇప్పుడు మీ ఇంట్లో మీ భార్యని, మీ పిల్లల్ని, తమ్ముళ్ళని ఎవరైనా కొడుతుంటే నాకు పార్టీ లైన్ మాట్లాడొద్దు అన్నారంటే నువ్వు ఉంటే వెనసైలెంట్గా ఉండవు కదా, మాట్లాడితే కదా నీకు ఫ్యామిలీని కాపాడుకోవడానికి. అలాగే కమ్యూనిటీని కాపాడుకోవడానికి దళిత నాయకులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే పార్టీ లైన్ లేదు, ఏం లేదు. అక్కడ రాష్ట్రం విభజన చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని పార్టీ లైన్ లేదు, ఏం లేదు. అందరూ ఎదురు తిరిగారు కదా సోనియా గాంధీకి ఎదురు తిరిగారు. ఎందుకు? పార్టీ లైన్లో నిలబడ్డారు వీళ్ళంతా. అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీ లైన్ ఒకటి చూడవు కాబట్టి టక్కున వెళ్ళి మాట్లాడారు. వాళ్ళకి 10th షెడ్యూల్ అని చెప్పేసి యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడరు. పొలిటీషియన్స్ మిమ్మల్ని డిఫెండ్ చేయనప్పుడు ఎవరో ఒకరు డిఫెండ్ చేయాలి కదండి. అందుకని డిఫెన్స్ పెట్టి, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ పెట్టి ఈ పొలిటీషియన్స్ చేయని పని మీకు చేస్తున్నాం మేము. పర్పస్ అర్థమైంది కదా, వెరీ క్లియర్ పర్పస్. జనసేనకు సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యే రీసెంట్గా ఒక కాంట్రవర్సీలు ఇరుక్కున్నాడు. అతను ఇరుక్కుంటే నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు దాని గురించి మాట్లాడంటే నేను మాట్లాడతాను, అతను లైన్లోకి తీసుకొని మాట్లాడదాం ఎమ్మెల్యే గారిని అని అంటే, నాకు వెంటనే వేరే కాల్ అన్న వద్దన్న పాపం అతనికి చాలా చిన్న ఒక రూమ్లో పక్కన ఒక చైర్ వేస్తారు పాపం, అతనిది ఏముండదు, అతను ఊరికి అంత డమ్మీ డ్రైవర్గా పనిచేసేవాడు అన్నారు. అంటే అర్థం ఏంటి? పొలిటికల్ పార్టీల్లో డ్రైవర్లని ఇంట్లో పని మనుషుల్ని డమ్మీలుగా పెట్టుకొని పొలిటికల్ క్యాండిడేట్లుగా పెడుతున్నారు, కానీ పవర్ లేని క్యాండిడేట్లు పెడుతున్నారు అని కదా అర్థం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన పొజిషన్ అర్థం అవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సంతనూతుల పళ్ళ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని నేను తిరుగుతున్నా. అప్పుడు ఎవరో చెప్పాడని పోయా నేను. ఓకే సరే పోయా, నేను తిరుగుతున్నాను. అక్కడ తిరుగుతున్నప్పుడు ఒక డాక్టర్ గారు ఒక మంచి మాట చెప్పాడు నాకు. ఏమన్నాడు? మీరేం చదువుకున్నారు రమేష్ గారు అన్నాడు. చీమకుర్తిలో ఒక డాక్టర్ గారి దగ్గర, రెడ్డి కూడా సరే, చీమకుర్తిలో ఎవరు లేరు, రమ్మనంటే రమేష్ గారితో మాట్లాడదామని చెప్పి నేను ఆయన ఎదురు కూర్చున్నాము పెద్ద హాస్పిటల్లో. మీరేం చేస్తారు రమేష్ గారు, మీరేం చదివారు అన్నారు. నేను చెప్పాను చాలా చదివానంటే, నేను ఎంబీఏ, ఎంఫిల్, పిహెచ్డీ నెట్ స్లెట్, చాలా పీజీ డిప్లొమా, చాలా పెద్ద క్వాలిఫికేషన్ ఉందంటే నీకు ఇవ్వరు కదా ఎమ్మెల్యే టికెట్ అన్నాడు. అదేం సార్ అంత చదివితే ఎవడిస్తాడు, నువ్వు క్వశ్చన్ చేస్తావు రేపు పొద్దు నువ్వు అని అన్నాడు. నువ్వు మరి హైలీ ఇంటెలెక్చువల్ అయ్యి, హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి, రాజ్యాంగం మొత్తం తెలిస్తే నువ్వు ఫండమెంటల్ హక్కులు అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తావు, నీకు ఎట్లా ఇస్తారు ఎమ్మెల్యే టికెట్? వాళ్ళు మీరు ఏం చెప్తారు చేస్తామంటే ఇస్తారు మీకు అని అన్నాడు. సరేనండి, నాకు తెలిసి రాజకీయం ఎలా నడిచిద్ది, ఐ నో పాలిటిక్స్ ఎలానే ఉంటాయి, దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడతారు, మా దగ్గర లేవు, వాళ్ళు ఎవరో ఖర్చు పెడతారు. సో వాళ్ళు ఖర్చు పెడతారు. కనీసం మా ఫండమెంటల్ హక్కులు, మా రాజ్యాంగం, మా ఫండమెంటల్ హక్కులు, మాకు కావాల్సిన డబ్బులు మీరే తీసుకోండి సార్, మాకు వద్దు డబ్బులు. ఫండమెంటల్ హక్కులు, రాజ్యాంగము, కమ్యూనిటీని కాపాడుకునేటువంటి హక్కులు ఇస్తే చాలు అన్న. అది కూడా ఎవరో అన్నాడు. దట్స్ వేర్ ప్రాబ్లం స్టార్టెడ్. అది కూడా ఎవరో మీకు అన్నాడు. డబ్బులన్నా ఇస్తారు కానీ హక్కులుగా ఎవరో అన్నాడు. నువ్వు హక్కులంటే ఏంటి, ఏమడుగుతున్నావు నువ్వు? హక్కులంటే
ఇంట్లో భార్యాభర్తలు ఉంటే భార్య అనేది నాకు ఫండమెంటల్ హక్కులు అంటే మొగుడికి కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆధిపత్యానికి అలవాటు పడ్డాడు మొగుడు. ఏమన్నా ఈక్వాలిటీ అందరూ మహిళలు సమానం అని చెప్పేసి ఇది ఆ ఫండమెంటల్ హక్కులు అంటుంది ఇందిరా భార్య అని చెప్పేసి కోపం వచ్చింది మౌనికి. ఓకే, ఆధిపత్య పురుషాహంకారం ఉండేది మనుషుల్లో. అలాగే వీళ్ళందరికీ కూడా ఒక రెడ్డి చెప్పిన మాటలు చెప్తున్నా, వీళ్ళందరికీ కూడా ఆధిపత్య అహంకారం ఉండేది వీళ్ళల్లో. దళితులు ప్రశ్నిస్తే వాళ్ళు ఊరుకుంటారంటే అని అన్నాడు. సో మన పరిస్థితి అది. ఓకే, సో అంటే మీకు అర్థం అవటానికి చెప్పా. నాకు ఫోన్ చేసి మన వాళ్ళు ఏం చెప్తారంటే, విజయ్ ముఖ్యమంత్రి కాలేదా, మనం ఎందుకు కాకూడదు, ఏడీఎస్ తరపు నుంచి కమాన్ మనం ముఖ్యమంత్రి అవుదాం, విజయ్ ముఖ్యమంత్రి కాలేదా, కాంచీరామ్ గారు ముఖ్యమంత్రి కాలేదా, మాయావతి ముఖ్యమంత్రి కాలేదా, కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదా, లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి కాలేదా, బీసీ అయినటువంటి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కాలేదా, వీళ్ళందరూ కూడా రిఫర్ చేస్తున్నారు. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఎవరైతే ముఖ్యమంత్రి అయ్యారో వాళ్ళని రిఫర్ చేసి మనం ఎందుకు కాకూడదు ఆంధ్రప్రదేశ్లో, ఎస్ కమాన్ రమేష్ అన్న ఏడిఎస్ అని నాకు చెప్తున్నారు. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను ఐ యూజ్ మై బ్రెయిన్ మోర్ దాన్ ఇది. ఓకే, గ్రౌండ్ రియాలిటీ నేను అర్థం చేసుకొని మాట్లాడతా. మీ అందరు మీరు చెప్పిన మొత్తం వింటా నేను. ఓకే, అవి లిజన్, మీరు చెప్పే మొత్తం వింటాను, మొత్తం విని గ్రౌండ్ రియాలిటీలో వర్క్ చేస్తాను నేను ఎప్పుడైనా. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, కాంచీరామ్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, మాయావతి ముఖ్యమంత్రిని చేశాడు కాంచీరామ్. అదే కాంచీరామ్ కనీసం ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించలేపారు ఆంధ్రప్రదేశ్లో. అదే కాంచీరామ్ కదా, అదే సిద్ధాంతం, అదే బహుజనవాదం. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు కదా బీఎస్పీ వాళ్ళు. మరి అక్కడ ముఖ్యమంత్రిని మాయావతిని చేసిన ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించలేకపోయారు? ఫండమెంటల్ క్వశ్చన్, రైట్? కళ్యాణ్ సింగ్ ఒక బీసీ అతను అయ్యాడు, మరి ఇక్కడ బీసీలు ఎందుకు అవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో? లాలూ ప్రసాద్ యాదవ్ బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎందుకు ముఖ్యమంత్రులు అవ్వలేదు? రెడ్లు కమ్మలు అయ్యారు తప్ప బీసీలు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు కదా. ఎందుకు అవ్వలేదు? ఫండమెంటల్గా అందుకే గ్రౌండ్ ఆడేటప్పుడు గ్రౌండ్ పిచ్చి చూడాలి. అంటే మనిషికున్న పిచ్చి కాదు, గ్రౌండ్ పిచ్చిని అర్థం చేసుకొని మీరు క్రికెట్ కొట్టాలి, వ్యూహం వేసుకోవాలి. ఉత్తరప్రదేశ్ గ్రౌండ్ డిఫరెంట్గా ఉండిద్ది, చెన్నైలో ఆడేటప్పుడు పిచ్ డిఫరెంట్గా ఉండిద్ది, హైదరాబాద్లో ఆడే పిచ్ డిఫరెంట్గా ఉండిద్ది. అలాగే ఆంధ్రప్రదేశ్ పిచ్ డిఫరెంట్. ఇక్కడ ఏంది గ్రౌండ్ రియాలిటీ? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ముగ్గురు కూడా ఊరు బయటే ఉంటారు. బీసీలు అంటున్నాను కదా, బీసీలు కూడా అంటరాని వాళ్ళు ఉత్తరప్రదేశ్లో. ఈ బట్టలు ఉతికే వాళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఊరు బయట పెడతారు ఎస్సీలతో పాటు ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఈ కాంచీరామ్ గారు వెళ్ళి మనందరం ఊరు బయట ఎందుకు ఉండాలి, మన ఎందుకు ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఏకమవుదాం అంటే అందరూ ఏకమయ్యారు. అక్కడ గెలిచారు, మాయావతిని ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకు? అందరు వివక్షకు గురైనటువంటి వాళ్ళు మొత్తం అక్కడ వివక్ష. మన విజయ్ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? విజయ్ని అక్కడ ఆపరేషన్ జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఒక వాటర్ ట్యాంక్ దగ్గర గొడవ వస్తే, అగ్రవర్ణాల వాళ్ళకి వీళ్ళకి వాటర్ ట్యాంకర్ దగ్గర గొడవ వచ్చింది. డిఎంకే గవర్నమెంట్ అండి, డిఎంకే గవర్నమెంట్లో వాటర్ ట్యాంకర్ దగ్గర గొడవ వస్తే అది వేసాడట, అక్కడ వేసారట వాళ్ళు. హ్యూమన్ వేస్ట్ అంటే అక్కడ ఏరిగారట వాటర్లో. అగ్రకులాలలో వచ్చి కోపం మీద, తాగే నీళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం కూడా కుమ్మిపడి వేశారు విజయ్కే, డిఎంకేకి వ్యతిరేకంగా. అక్కడ కులాధిపత్యం వచ్చినప్పుడు ఇక డిఎంకేనే కులం గురించి మాట్లాడి డిఎంకేనే నమ్మకపోతే ఇక బీజేపీ ఏఐడిఎంకేలు అసలు నమ్మరు కదా. ఆల్టర్నేటివ్ దొరికింది వాళ్ళకి, మూడోది వేసారు, కుమ్మిపడి వేశారు దళితులు మొత్తం, ఆల్టర్నేటివ్ దొరికిందని. సో అది తమిళనాడు పిచ్. ఆంధ్రప్రదేశ్ పిచ్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు యునైట్ అవ్వచ్చు, మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీలు యునైట్ అవుతారు, కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనేవాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు ఎప్పుడు. వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే, మేము లోయర్ కులస్తులమా హైయర్ కులస్తులమా మధ్యలో కొట్టుమిట్టాడుతుంటారు ఇవి బీసీలు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే డామినెంట్ సొసైటీ కలిగినటువంటి బీసీ కమ్యూనిటీలు ఉన్నారు. లైక్ పద్మశాలి వాళ్ళు కూడా జంజం వేసుకుంటారు కాబట్టి బీసీ కులస్తులు, కానీ బ్రాహ్మణులు వైశ్యులతో సమానం అనుకుంటారు పద్మశాలీలు. అదే యాదవులు, అదే మా పుట్టుపూర్వత్వాలు, మా ఫ్రెండ్ చెప్పినట్టు పుట్టుపూర్వత్వాలు కమ్మోళ్ళతో సమానం అని యాదవులు. ఓకే, ఇట్లా ఒక్కొక్కరు అటు కనెక్ట్ చేసుకుంటున్నారు, కానీ మిమ్మల్ని కనెక్ట్ చేయట్లా బీసీలు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి బీసీలు మీరు యునైట్ చేయడం కుదరదంటే
అంబేద్కర్ వాదం అర్థం చేసుకుంటే వచ్చేది అంబేద్కర్ వాదంతో. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అండి. ఫస్ట్ అసలు ఎడ్యుకేషన్ లేకుండా మీరు ఆర్గనైజేషన్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఎన్ని మాట్లాడదు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ఎక్కించడానికి ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కావాలి. అదే అంబేద్కర్ గారు. అది మనం ఎడ్యుకేషన్లోనే ఫెయిల్ అవుతున్నాం కాబట్టి మిగతా ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫెయిల్ అవుతారు. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇప్పుడు ఏడిఎస్ నుంచి పోటీ చేస్తారంటే, మీరు పోటీ చేస్తారంటే నేను ఎందుకు వద్దంటే, కమాన్, ఐ విల్ ఎంకరేజ్ యూ, ప్లీజ్ గో అండ్ ఫైట్. పోటీ చేయండి. పోటీ చేసేవాళ్ళు రండి 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 అంటే ఎవరు రాకుండా, మీరు ఎవరు రాకుండా రమేష్ మోసగాడు అంటే అట్లా నన్ను వైసీపీ సపోర్ట్ చేశాడు, టీడీపీకి సపోర్ట్ చేశాడు, రేపు పొద్దున బీజేపీలో చేరాడు అన్నారనుకోండి నన్ను, కమాన్ రండి రండి రండి, ఫ్రెండ్లారా సహాయం చేయండి, మీరు రండి, మీరు ఏడిఎస్ తరపున పోటీ చేయండి అంటే సైలెంట్గా చూస్తున్నారు తప్ప ఎవడన్నా వచ్చి పోటీ చేస్తానంటే కదా. నాకు ఇప్పుడు 10-15 మంది, రోజు 10-15 మంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు, ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజిస్టులు వాళ్ళు. నిజంగా కాంచీరామ్ గారితో పనిచేసిన ఒక అన్న మాట్లాడుతూ ఉంటాడు, ఒక పెద్ద ఆయన 75 years పెద్ద ఆయన మాట్లాడి సలహాలు ఇస్తూ ఉంటాడు నాకు. ఒక 10-15 మంది పెద్దలు మాట్లాడుతుంటారు. అందరూ స్ట్రాటజిస్టులు కొదవలేదు. గ్రౌండ్ లెవెల్ వర్కర్స్, ల్యాకింగ్ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్. సో కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండి ఏడిఎస్ని బిల్డ్ చేయండి. దాంతో మీరు ఏమంటే ఒక టీంని బిల్డ్ చేసి దాంతో ఫుట్బాల్ ఆడాలా, క్రికెట్ ఆడాలా, లేకపోతే అంటే కరాబెల్ ఆడాలని తర్వాత ఆలోచిద్దాం. ఓకే, టీంని తయారు చేయండి, ఫస్ట్ తీసుకోండి. మీకు ఒక క్లారిటీ ఉంటే వచ్చింది అని అంటే, క్లారిటీ అని నేను చెప్తున్నాను కదా. ఎస్, కాంచీరాము మాయావతి ముఖ్యమంత్రి అవగలిగినప్పుడు ఏమంటారు, విజయ్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాజ్యాధికారం దళితులకు ఎందుకు రాకూడదు అనే మీరు పనిచేయండి. పనిచేసి మీరు ఆ ప్రజలను గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసిన తర్వాత దాని ద్వారా ఎంతవరకు రక్షణ కల్పించగలం అనేది మనం చూసుకుందాం. ఎంతవరకు మిమ్మల్ని రక్షించగలం అనేది చూసుకుందాం. పొలిటికల్గా రక్షించగలమా, లేదంటే డిఫెన్స్ ద్వారా రక్షించగలమా, లేదా ఎడ్యుకేషన్ ద్వారా రక్షించగలమా, లేదంటే సోషల్ మీడియాలోనే కౌంటర్లు ఇస్తూ రక్షించగలమా, ఏది కెపాసిటీ ఉంటే అంతవరకు రక్షిస్తాము. రిసోర్సెస్ లేకుండా, యుద్ధం లేకుండా, ఏమంటారు, జనాలు లేకుండా, రిసోర్సెస్ లేకుండా, యూనిటీ లేకుండా, ఊరికే క్రికెట్ బ్యాటు బాలు లేకుండా పదండి గ్రౌండ్కి వెళ్దాం. గ్రౌండ్కి వెళ్తే ఏం చేస్తా, పోయి గ్రౌండ్లోకి వెళ్ళి. ఓకే, అది సంగతి, అది అల్టిమేట్గా. కాబట్టి నన్ను మోసగాడు అది దానికంటే నేను ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మొత్తం సిచ్యువేషన్ అర్థం అయ్యేటట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఎవరైతే సెక్యులర్ వైపు ఉంటారో వాళ్ళ వైపు మనం ఆబ్వియస్లీ మనం ఉంటాం 100%. ఇంకేమైనా అనుమానాలు లేవని నేనైతే అనుకుంటున్నా. అన్నీ ఒకసారి చెప్పలేను, అప్పుడప్పుడు మీకు వచ్చిన అనుమానం అంటే నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నువ్వు మోసగాడవని నేను పెట్టాను, ఇదంతా చెప్తున్నా. నువ్వు మోసగాడవని నాకు పెట్టాను, అందుకని నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ చేశానని అతను హట్ అయ్యాడు. నాకు అర్థమైంది, మ్యాటర్ అర్థమైంది. ఓకే, అతను యాక్చువల్గా అంబేద్కర్ వాది, బీఎస్పీ కమ్యూనిస్టు ఆ పార్టీని వైసీపీకి సపోర్ట్ చేశానని గతంలో అతనికి కోపం వచ్చింది అనేది నాకు అర్థమైంది అంతవరకు. దానికి రీజన్ కూడా చెప్పాను మీకు. వై ఐ సపోర్టెడ్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నాను కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు చేసింది తప్పు. ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళకి మద్దతు ఇవ్వడం సిద్ధాంతపరంగా తప్పు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నేనే. మీరు కావాలంటే చూసుకోండి, మొట్టమొదటి వ్యక్తి నేనే. అక్కడ ఓటింగ్ జరుగుతుంటే ఇక్కడ వీడియో పెట్టాను వెంటనే, జగన్ గారు తప్పు చేశారు అని, సిద్ధాంతపరంగా తప్పు చేశారని. మంచోడే, ఈజ్ గుడ్ పర్సన్, సిద్ధాంతపరంగా తప్పు చేశాడు అని ముందే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.